నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంగళగిరిలో జయహో బీసీ ముగింపు సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభా వేదికగా 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల 50 ఏళ్లు దాటిన బీసీలకు 4000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటన బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు మంత్రి వేణు బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదంటూ మండిపాటు మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన కూటమి కసరత్తు చంద్రబాబు నాయుడును ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించిన మోదీ పుట్టినరోజుకి చావుకి తేడా తెలియని వ్యక్తి లోకేష్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని విసుర్లు ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ను ఇంటికి పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలు బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ జనసేన ప్రకటించాయి. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఈ మేరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పేర్కొన్నారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలియజేశారు. బీసీలకు టీడీపీ 40 ఏళ్లుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందని తెలియజేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని రాబోయే రోజుల్లో పింఛన్ 4000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలియజేశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చంద్రబాబు తెలియజేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా. అంచెల వారీగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జగన్ వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి జగన్ ఇచ్చిన హామీల్లో అమలు చేసింది సున్నా అని మండిపడ్డారు.
మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇసుక రీచ్లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని అన్నారు. బడ్జెట్లో 3వ వంతు బీసీలకే అని చెప్పి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారన్న పవన్ వైసీపీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం అవసరమని, అందుకే మద్దతు తెలిపానని పవన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత, బీసీ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ. ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని. బీసీలకి సాధికారత ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీలను మోసం చేయడాన్ని చంద్రబాబు నాయుడు అలవాటుగా పెట్టుకున్నారని, బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలను మోసం చేసిన నాయకులలో ప్రథముడు చంద్రబాబు నాయుడని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బీసీల వెనుకబాటుకి కారణమయ్యారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యాంగానికి విలువ ఇవ్వదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ నోట కులాల ప్రస్తావన చేయించారు. బీసీలు సమాజానికి వెన్నెముకని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కళ్లు తెరిచి చూడండి. మా ముఖ్యమంత్రి కుల గణనను పూర్తి చేశారు, త్వరలోనే ప్రకటన చేస్తారు అని అన్నారు. బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందించడానికి, విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు, అవి 2 వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు, అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాం. బీసీలను దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం. 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు? అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కానీ, ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నాను. 2014లో 142 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు అమలు చేశారు? మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన కూటమి కసరత్తు చేస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిశారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ శంఖారావం పూరించనుంది. మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన కూటమి కసరత్తు చేస్తోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిశారు. మలి విడత అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరపనున్నారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ పరిణామాలపైన అధినేతలు వీరి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం. అన్ని చర్చించిన తర్వాత త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బెంగాల్లోని కోల్కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టనెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థులు, మెట్రో సిబ్బందితో ప్రధాని కాసేపు సంభాషించారు. బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మెట్రో టనెల్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆగ్రా మెట్రో, మీరట్ మెట్రో, పూణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోదీ కోల్కతా నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్కతాలో దాదాపు 15,400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశంలోనే మొదటిసారిగా నదీ గర్భంలో నడిచే మెట్రో రైల్ కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన ఈ అండర్ వాటర్ మెట్రో టనెల్ హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లనాడే స్టేషన్ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవున ఈ టనెల్ను 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు కోల్కతాకు వెళ్లే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రతి ఏటా జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ సంఖ్య 81 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 20వ తేదీని రెవెన్యూ దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ అసోసియేషన్ను మరియు రాష్ట్రంలోని యావత్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఇక మీదట ప్రతి ఏటా జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు, ముఖ్యంగా భూ సంబంధిత సేవలు, పలు రకాల సర్టిఫికేట్ల జారీ, రెవెన్యూ రికార్డుల ప్రదర్శన, అనగా ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి అడంగల్, ఆర్ఓఆర్ 1B అంశాలపై మండల, జిల్లా స్థాయిల్లో సభలు, సమావేశాల ద్వారా ముఖ్యంగా రైతులు, ప్రజలకు అవగాహన కలిగించాలని సీఎస్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే సమయంలో రెవెన్యూ శాఖ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్పై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలో నుంచి బయటకు తోసేస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పుట్టినరోజుకి చావుకు తేడా తెలియని లోకేష్ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్పై కుట్రలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చిన్న ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును చిత్తుగా ఓడించాలన్నారు. అప్పుడే టీడీపీ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుందన్నారు. లోకేష్ చంద్రబాబుని గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ను కూడా బయటకు గెంటి టీడీపీను ఆక్రమించుకుంటారని కొడాలి నాని విమర్శలు గుప్పించారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు 2,50,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలు కూడా 2 సార్లు ఈవీఎం బటన్ నొక్కాలని సూచించారు. చంద్రముఖిని ఈ ఒక్కసారి ఈవీఎంలో బంధిస్తే చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ని సర్వనాశనం చేయడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందానా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 అయినటువంటి చంద్రబాబుని
గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, గౌతులచ్చన్న గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ, వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా ఈసీఐఎల్ అధికారులు సీనియర్ డీజీఎం రాజు, ఇంజనీర్ ఆదిత్యలు నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2వ రౌండ్ శిక్షణా కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సీఈఓ పి తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ తన అసమర్థ పాలనతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేశారని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో కళాశాలలు, యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థుల గొంతు నొక్కారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్ చేపట్టిన విద్యార్థి సంఘర్షణ ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 3వ రోజుకు చేరుకుంది. నెట్టెం రఘురాం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు కేశినేని శివనాథ్, విశాఖపట్నం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యులు ఎం భరత్, జీఎంసీ హరీష్, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కళాశాలలు, యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థుల గొంతు నొక్కారని మండిపడ్డారు. విద్యార్థులకు మామయ్యనని చెప్పుకుంటూ ఇప్పుడు కంసమామలా మారారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు గద్దె క్రాంతి కుమార్, అప్పలనాయుడు, చరణ్ యాదవ్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. విజయవాడ తూర్పు, అదేవిధంగా ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీసులో మన కిలారి నాగశ్రవణ్ 4 రోజులుగా ఈ రోజున 3వ రోజు నిరాహార దీక్ష చేస్తూ విద్యార్థుల ఫీజుల బకాయిల సమస్యల్ని ఈ రోజున మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి తన ప్రయత్నాన్ని మనందరం కూడా అభినందించాలి. అయితే మరి యువత ఈ రోజున మరి తన తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి. ఏదైనా మరి మంచినీరు కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు నిరాహార దీక్ష చేయటం అంటే మనందరికీ తెలుసు ఆరోగ్యాన్ని అది ఎంత దెబ్బతీస్తుంది అనేది. అయినా కూడా తన ప్రయత్నం ఈ ప్రభుత్వానికి మరి కళ్ళు తెరవాలని చెప్పి తను అదేవిధంగా ప్రజలకి కూడా ఈ సమస్యని ఫోకస్ చేయించాలి ప్రతి ఒక్కళ్ళని కూడా అనేది తన ఆశయానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా అయితే అన్ని వర్గాలని మోసం చేసిందో అదేవిధంగా విద్యార్థి లోకాన్ని కూడా చాలా మోసం చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటు ఆపేయటమే కాకుండా తాను చాలా గొప్పగా చెప్పుకునే నేను అమ్మ ఒడిని వాళ్ళ అకౌంట్లోకి వేస్తానని చెప్పి ఈ రోజున ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా దాదాపుగా 4 సెమిస్టర్లుగా మరి ఫీజులు కట్టకపోవటం మూలంగా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కాలేజీల్లో ఉండిపోవటం, అంతేకాకుండా వాళ్ళు మానవతా దృక్పథంతో కొంతమంది ఇచ్చినా కూడా మరి కొంతమంది వాళ్ళ దగ్గరే ఉండిపోవటం. అదేవిధంగా విద్యార్థులు చాలా సెన్సిటివ్గా ఉంటారు.
వాళ్ళు చక్కగా చదువుకొని స్వేచ్ఛగా మరి స్నేహితులతో చక్కగా చదువు ముగించుకుని తను మరి ఉద్యోగాలు సాధించుకుని ఆ డాక్యుమెంట్లు పెట్టుకుని ఉద్యోగాలు సాధించుకునే వాళ్ళకి ఈ రోజున ఇది ఒక పెద్ద మనోవేదనగా తయారైంది. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయటంలో మరో పేరుగా చరిత్రలో నిలిచిపోయాడని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. చంద్రబాబు ఈరోజు జనసేనతో కలిసి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అయ్యారని అన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మోసాన్ని గమనించి మంచి చేసే పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ 52వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ తంగళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి మల్లికార్జునపేటలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం పర్యటించారు. స్థానిక ప్రజానికానికి ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ వాటి అమలు తీరును, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ చంద్రబాబు నేడు జనసేనతో కలిసి మరోసారి ప్రజలను వంచేందుకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారన్నారు. 14 ఏళ్లుగా ప్రజలకు ఏమీ చేయలేని చంద్రబాబు మళ్లీ ఏదో చేస్తానని మాయమాటలతో కూడిన వాగ్దానాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో కొండ ప్రాంతం గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నాం. అలాగే ఈ కొండ ప్రాంతం అయినా సరే, ఇక్కడ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ లేకపోయినా సరే, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిచినా సరే అనేక పథకాలు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఆ పథకాలన్నీ కొండ ప్రాంతం పైభాగం కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఉండి ఇంత అభివృద్ధి చేసి మెట్ల మార్గం కానివ్వండి, అలాగే చిన్న చిన్న రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అనేక సదుపాయాలు వాళ్ళు కల్పిస్తూ మేము ఈరోజు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం అండగా ఉంటాం, జగనన్నకి మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఎంతగా ఆయన రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారో మీరందరూ గమనించాల్సినంత విషయం. తప్పకుండా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. 175కు 170 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే విజయవాడలో మూడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడుతూ తప్పకుండా ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉందో ఆ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. నిజంగా ఆసిఫ్ అన్నని ఇంటి బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు మరి దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి నిజంగా కింద ఉన్న ప్రాంతాలన్నీ ఒకెత్తు అయితే కొండ ప్రాంతాలు ఒకెత్తు. మరి గత ప్రభుత్వం అన్ని మాటలకే పరిమితమైంది కానీ చేతల్లో ఏది లేదు. ఇక్కడ మరి రాము అన్న ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఎంత బాగా ఇక్కడ గత ప్రభుత్వంలో అయితే గెలిచిన కార్పొరేటర్ ఉంటేనే ఆ డివిజన్కి నిధులు కేటాయించేవాళ్ళు. కానీ ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి గతంలో వెల్లంపల్లి గారు అయినప్పటికీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి రాము అన్నకి చాలా సహకరించడం, ఇక్కడికి బాగా అన్నీ తీసుకురావటం, ఇక్కడికి కూడా లైట్లు కానీ, రోడ్లు కానీ, మెట్ల మార్గం కానీ అన్నీ చేయటం చాలా నిజంగా చాలా. ఎందుకంటే ఈ ప్రాంతానికి కాంట్రాక్టర్లు రావాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కానీ అట్లాంటిది ఇక్కడ వివక్షత లేకుండా అభివృద్ధి చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి భవిష్యత్తులో ఆసిఫ్ అన్న ఇక్కడ ఇంకా బాగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పని మీకు తప్పకుండా మేము ఓట్ చేస్తామని చెప్పని ప్రజలందరూ దీవించారు. మరి 52వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గడప గడప తిరగడం, ఇక్కడ జరిగే ప్రతి ఇంట్లో కూడా స్వాగతం చెప్తూ, ఆయనకి బొట్టు పెట్టుతూ పూలతో స్వాగతం చెప్తూ, జగనన్నగా మాకు ఇచ్చిన పథకాలు ఎక్కడ కూడా మేము పోగొట్టుకోము, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుంటాము, మీరు మా ఇంటికి రావవసరం లేదు, ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకేసి మిమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ఈ రోజున ఆసిఫ్ గారికి ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రతి ఏరియాలో కూడా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మన ఆసిఫ్ గారి దృష్టికి రావడం, వెంబటనే ఆయన అధికారులతో మాట్లాడడం, ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారో ప్రజలు, ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే ఈరోజు ఆసిఫ్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. ఖచ్చితంగా 100కు 100 పాళ్ళు 20,000 మెజార్టీ తగ్గకుండా ఆసిఫ్ గారిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియపరచుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటూ
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినాలలో భాగంగా ఈ నెల 9వ తేదీన కెనాల్ రోడ్లో ఆదిదంపతుల రథోత్సవం కనుల పండుగగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై బుధవారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లకు, బుద్ధువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణరథ, పుష్ప యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. 8న శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 9న శనివారం నాడు సాయంత్రం 5:30 కెనాల్ రోడ్లో శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలియజేశారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గకుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బాయిన శ్రీ రాజేష్, కార్యదర్శి మట్టా వెంకట సుబ్బారావు, ప్రథమ ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగపర్తి శంకర్రావు, బొలిశెట్టి జగన్మోహన్ రావు, కోశాధికారి చల్లా హరినారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారుగా 100 సంవత్సరాల పైనుండే మహాశివరాత్రి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవతల్ని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి, అలాగే బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానం నుంచి దేవతామూర్తుల్ని, బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి దేవతామూర్తుల్ని కూడా కెనాల్ రోడ్లో ఉన్న రథంలో, మా సంస్థతే నిర్వహించబడుతున్న రథంలో ఉంచి మహాశివరాత్రి సందర్భంగా కెనాల్ రోడ్లో అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ముందు రోజు 8వ తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం, అదేవిధంగా ఆ రోజు ఎదుర్కోలోత్సవం మా ప్రధాన ఉపాధ్యక్షులైనటువంటి వల్లంకొండ ప్రసాద్ గారి ఇంటి వద్ద, అలాగే రథోత్సవం అయిన తెల్లారి మా ఇంటి వద్ద దొంగల దోపోత్సవం, ఇలా పలు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంస్థ ద్వారా విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి దర్శనార్థమై వచ్చే భక్తులందరికీ కూడా మేము మాచే నిర్మించబడిన ఈ నూతన భవనంలో సుమారుగా ఇది 100 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాము. దీన్ని ఆధునీకరించి సుమారుగా 8 ఏళ్ల నుంచి అన్ని వసతులతో కూడిన యాత్రికులకి చక్కటి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చే విరాళాలతోటి ఈ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటుంది ఈ సంస్థ. కాబట్టి విజయవాడ ప్రజలందరికీ కూడా మా విన్నపం, స్వామివారి కళ్యాణం అయిన తర్వాత శివరాత్రి సందర్భంగా కెనాల్ రోడ్లో నిర్వహించే రథోత్సవానికి అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం నిర్వాహకులు, గాంధీ హోల్సేల్ మార్కెట్ అధ్యక్షులు పరుచూరి నాగేశ్వరరావు, భవానీపురం సిఐ కృష్ణ తెలిపారు. శ్రీ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ ప్రయాణంలో నిర్మించిన శ్రీదేవి భూదేవి
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భవానీపురం సిఐ కృష్ణ, మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, దేవస్థానం నిర్వాహకులు పాల్గొన్నారు. దేవస్థానం ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు అవుతుందని, ఎన్నో సంవత్సరాల నుండి భక్తుల కోరిక మేరకు ధ్వజస్తంభ కోరిక నేటితో తీరుతుందని భక్తులు తెలియజేశారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట 11 గంటల 3 నిమిషాలకి జరుగుతున్నది. గత 3 రోజులుగా శోభాయాత్ర కొన్ని వేల మందితో జరిగింది. రేపు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా 10-15 వేల మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నాము. రేపు 50 మంది భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా ధ్వజస్తంభ ప్రతిష్టకి ఎన్నో సంవత్సరాలుగా మా కోరిక రేపు నెరవేరబోతున్నది. శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి రేపు ఉదయం 11 గంటల 3 నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. దానికి సంబంధించి నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పారు మన పరుచూరు నాగేశ్వరరావు గారు, హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు. ఆయన ఇక్కడ ఈ యొక్క ప్రజల యొక్క చిరకాల వాంఛట ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాపన అనేది చాలా సంవత్సరాల క్రితం అనుకున్నది ఇప్పుడు ఈ కళ సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు సంతోషం, చాలా ధన్యవాదాలు. ఈ శ్రీదేవి భూదేవి సమేత గొల్లపూడి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇప్పటికీ ఈ గుడి నిర్మించి 21 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ మనకి 3 రోజుల నుంచి ఈ గుళ్ళో కార్యక్రమాలు దిగ్విజయం జయపరంగా బాగా సాగుతున్నాయి. సోమవారం నాడు 4వ తారీఖు ఉదయం శోభాయాత్ర జరిగింది. ఈ శోభాయాత్రకి 5,000 మంది లేడీసు, 3,000 మంది మగవారు అందరూ వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. చాలా దిగ్విజయం జయపరంగా సాగిందండి. మంగళవారం నాడు అనగా ఈరోజు ఉదయం హోమాలు జరుగుతున్నాయండి. నిన్న సాయంత్రం విశ్వకేంద్రులు అందరినీ ఆవాహనం చేశారు. ఇవాళ ఉదయం హోమాలు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ దీని నిమిత్తం యోగశాల కూడా కట్టాము ఈ పూజా కార్యక్రమం నిమిత్తం. దీనికి వచ్చేసరికి ధ్వజస్తంభం రేపు ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు శిఖర ప్రతిష్టాపన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మంగళగిరిలో జయహో బీసీ ముగింపు సభ, హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సభా వేదికగా 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల, 50 ఏళ్లు దాటిన బీసీలకు 4,000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటన. బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు, మంత్రి వేణు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదంటూ మండిపాటు. మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన కూటమి కసరత్తు, చంద్రబాబు నాయుడును ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభం, అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించిన మోదీ. పుట్టినరోజుకి చావుకి తేడా తెలియని వ్యక్తి లోకేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని విసుర్లు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ను ఇంటికి పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.